లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ నేతలు అందరినీ ఆహ్వానించింది బీజేపీ పార్టీ. దీంతో నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు నేతలు హాజరయ్యారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారణాసి చేరుకుని ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అనాకొడిదల కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు. వారి వెంట ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా ఉన్నారు. ముందుగా కాశీ విశ్వనాథుని ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ దంపతులకు అర్చకులు ఆహ్వానం పలికారు. అనంతరం పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కాశీనాథుని ఆశీస్సులతో కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీలో నిలిచారు. అక్కడ వైసీపీ నుంచి వంగ గీత పోటీలో ఉన్నారు. ఈసారి ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు.